నిజంగా అందరూ యూట్యూబర్స్ అందరూ ఒక్కసారిగా తీన్మార్ మల్లన్న మీద నిజంగా బట్టకల్పి మీదేసే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు? తీన్మార్ మల్లన్నను ఎందుకే టార్గెట్ పెట్టుకున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా అంతకన్నా ముందుగా ఈ ఈటల రాజేందర్కు తీన్మార్ మల్లన్నకు జరిగిన గొడవ ఏంటిది అసలు వాస్తవానికి? ఈటల రాజేందర్ నిజంగా బీజేపీ నుంచి వెలగొట్టే ప్రయత్నం చేస్తున్నాడా నిజంగానే తీన్మార్ మల్లన్న? అసలు తీన్మార్ మల్లన్నకి ఏం అవసరం బీజేపీ నుంచి ఈటల రాజేందర్ను దూరం చేయడానికి? ఆ విషయాన్ని తెలుసుకుందాం. ఒకసారి తెలుసుకునే ముందు మన వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. ఇక ఈ విషయానికి వస్తే నిజంగా ఈటల రాజేందర్ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీలో తీన్మార్ మల్లన్న ఉన్నాడు. తీన్మార్ మల్లన్న ఈటల రాజేందర్ నిజంగా బీజేపీ పార్టీలోంచి గెంటేసే ప్రయత్నం ఎందుకు చేస్తాడు? నిజంగా తీన్మార్ మల్లన్నకి ఏం అవసరం? కొందరు యూట్యూబర్స్ కావాలని, ఇక వాళ్ళు జర్నలిస్టులు కాదని వాళ్ళే చెప్తా ఉన్నారు, కొందరు యూట్యూబర్స్ కావాలని నిజంగా తీన్మార్ మల్లన్న ఈటల రాజేందర్ను తగ్గించే ప్రయత్నం చేస్తాడు, లేకపోతే బండి సంజయ్నో అటు ధర్మపురి అరవింద్నో లేపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, వీళ్ళకు గ్యాప్ పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాడని అంటా ఉన్నాడు. నిజంగా ఆ జర్నలిస్టులే, సారీ ఇక మీరు జర్నలిస్ట్ కాదని చెప్తున్నారు మీరే, ఇక సారీ ఆ యూట్యూబర్సే మరి ఈటల రాజేందర్ విషయంలో నిజంగా తీన్మార్ మల్లన్న అలంపూర్లో పెట్టాల్సిన సభను ఈటల రాజేందర్ అప్పుడు బై ఎలక్షన్స్ ఉన్నాయని నిజంగా కేసీఆర్ పతనం ఇక్కడనే మొదలు కావాలి, అక్కంచెల్లే నేను పాదయాత్ర స్టార్ట్ చేస్తా అని ఈటల రాజేందర్ కోసం నిజంగా కేసీఆర్ను అవినీతి మంచడం కోసం ఈటల రాజేందర్ను గెలిపించడం కోసం నిజంగా అలంపూర్లో చేయాల్సిన పాదయాత్రను ఎక్కడ హుజరాబాద్లో స్టార్ట్ చేస్తా అంటే కేసీఆర్ నిజంగా నాకు దెబ్బకు వస్తుంది, తీన్మార్ మల్లన్న ఇక్కడి హుజరాబాద్ నుంచి స్టార్ట్ చేస్తే నాకు ముప్పు అవుతుంది, ఎందుకంటే ఈటల రాజేందర్కు ప్లస్ అవుతుంది అనే ఉద్దేశం కొద్దీ నిజంగా తీన్మార్ మల్లన్న మీద అక్రమ కేసులు పెట్టి నిజంగా తీన్మార్ మల్లన్నను బంధించారు, జైలు పాలు చేశారు. అది గుర్తుపెట్టుకోవాలి ఒకసారి. నిజంగా తీన్మార్ మల్లన్న జైలు పాలు చేసిన తర్వాత మరి కేసీఆర్ మీద పగ తీర్చుకోకుంటున్నాడా, ఈటల రాజేందర్కు ప్లస్ పాయింట్ చేయకుంటున్నాడా, ఈటల రాజేందర్కు సహాయం చేయలేదంటే ఏ విధంగానైనా ఈటల రాజేందర్కు సహాయం చేసిండు మల్లన్న. అది ఒకటి విషయం మీరు మర్చిపోవద్దు. ఒకసారి మీరు అది విషయాలు తెలుసుకోవాలి, అది ఏం చేసిండు, ఏ రకంగా చేసిండు అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తా. మీరు నిజంగా మీరు ఇప్పుడు ఇలా ఈటల రాజేందర్ను మల్లన్న ఏమో అంటాడు అని మాట్లాడుతూ ఉన్నారు కదా, బీజేపీ పార్టీలో ఉన్నా కానీ పార్టీని చూడకుండా, అప్పుడు బీజేపీ పార్టీ మల్లన్న కాదు కానీ పార్టీని చూడకుండా మల్లన్న బీజేపీ అనే వ్యక్తిని చూడకుండా ఈటల రాజేందర్కి అక్కడ సపోర్ట్ చేయండి అని కింది స్థాయి టీంకు పిలుపునిచ్చిండు. వివిధ జిల్లా స్థాయి కన్వీనర్లు, మండల స్థాయి కన్వీనర్లు పోయి అక్కడ వీధి గల్లీ తిరిగి ఈటల రాజేందర్ను భారీ మెజార్టీతో గెలిపించారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ఏదో ఈటల రాజేందర్కు మల్లన్నకు వాడతలేదని, లేకపోతే మీ వ్యూస్ కోసం, మీ సబ్స్క్రైబర్స్ కోసం ఏదో చూస్తురుగా 4 వచ్చే కింద కామెంట్ల కోసం అడ్డమైన వాగితే బాగుండదు. ఎందుకంటే మేము చూసినాం కదా ఈటల రాజేందర్ గురించి తీన్మార్ మల్లన్న టీం ఏం చేసింది తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. నిజంగా తీన్మార్ మల్లన్న ఈటల రాజేందర్ బీజేపీ పార్టీలో ఉన్నాడని సపోర్ట్ చేసిండా, లేకపోతే ఒక వ్యక్తిగా నిజంగా తనకు అన్యాయం జరిగిందని సపోర్ట్ చేసిండా, ఆ రోజు తెలంగాణ ప్రజానికానికి మొత్తం తెలుసు. నువ్వు ఆ రోజు మరి ఏ సొనికెలవన్నావో నువ్వు తెలుసుకోవాలి ఒకసారి ఆ విషయం. అఖిల్ పాషా గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. నిజంగా హుజరాబాద్ ఎన్నికల సమయంలో నిజంగా తీన్మార్ మల్లన్న టీం పాత్ర అనేది ఈటల రాజేందర్ను గెలిపించడంలో తీన్మార్ మల్లన్న టీం పాత్ర అనేది ఏ విధంగా ఉన్నది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నమస్తే అన్న. నమస్తే అన్న, హుజరాబాద్ ఎన్నికలప్పుడు మన తీన్మార్ మల్లన్న టీం ఆ పాత్ర ఎట్లుంది? నిజంగా తీన్మార్ మల్లన్న జైల్లో ఉన్నా కానీ ఈటల రాజేందర్కు నిజంగా పార్టీని చూసి సపోర్ట్ చేసిరా, లేక అభ్యర్థిని చూసి సపోర్ట్ చేసిరా, లేదా నిజంగా కేసీఆర్ చేతిలో మోసపోయిండు, నిజంగా కేసీఆర్ గెంటేసిండు అని ఆ పార్టీని చూడకుండా అభ్యర్థికి సపోర్ట్ చేసిరా? మీరు ఏ విధంగా కష్టపడ్డారు? నిజంగా మీకు ఎలాంటి ఇబ్బందులు అయినాయి అనేది ఒకసారి చెప్పండి. వాస్తవంగా ఏంటంటే హుజరాబాద్ లో జరిగిన బై ఎలక్షన్లలో అక్కడ పార్టీలకు అతీతంగా పోరాటం జరిగింది. కేసీఆర్ వర్సెస్ ఈటెల రాజేందర్, ఒక దురహంకారానికి మధ్య ప్లస్ ఈ ఆత్మగౌరవానికి మధ్య జరిగిన యుద్ధం అది. ఆ యుద్ధంలో 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత నాశనం చేసింది అనేది ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలి. కేసీఆర్ అహంకారంతో ఒక్కొక్క ఓటుకు 6,000 రూపాయలు పంచడం అప్పుడు అంటే కేసీఆర్ యొక్క అహంకారాన్ని అనగదొక్కాలి అనే ఉద్దేశంతో ఈటల రాజేందర్ గెలుపు కోసమే పనిచేసినాం. అంటే పార్టీ చెప్పండి. ఆ సమయంలో నిజంగా మీకు ఎలాంటి భయభ్రాంతులకు గురి చేశారు? మేమేమైనా కేసులు అయినాయా? నిజంగా తీన్మార్ మల్లన్న టీం ఎంత రిస్క్ తీసుకున్నది ఈటల రాజేందర్ కోసం? తీన్మార్ మల్లన్న గారు వాస్తవంగా కేసీఆర్ చేసే నియంతృత్వ పాలన, కేసీఆర్ చేసే
కథలు ఇవన్నీ ప్రజలను చేసే మోసాలు కేసీఆర్ గురించి బీఆర్ఎస్ పార్టీ గురించి ప్రజలకు వివరించడానికి పాదయాత్ర మొదలు పెడతా అంటే మల్లన్న పైన కుట్రపూరితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్న కేసీఆర్ గారు తీసుకుపోయి జైల్లో బంధించిండు. కాబట్టి మల్లన్న జైలుకు పరిమితం అయితే మన ఉద్యమం అక్కడికే ఆగిపోతుందని చెప్పేసి తిన్మార్ మల్లన్న టీం కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న తిన్మార్ మల్లన్న టీం అంతా కలిసి అక్కడ పాదయాత్ర రూపంలో కేసీఆర్ కి అగెనిస్ట్ గా ప్రచారం కూడా చేసినాం. టిఆర్ఎస్ పార్టీకి ఓటేయకండి, ఫలానా వ్యక్తిని గెలిపించండి అని చెప్పేసి కూడా మేము డైరెక్ట్ గా మేము అక్కడ కష్టపడే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చేశారు, మా పైన దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు. ఓ రోజు జమ్మికుంట నుండి హుజరాబాద్ వచ్చే క్రమంలో మధ్యలో మా కార్ ఆపి మమ్మల్ని తీసుకుపోయి కిడ్స్ కాలేజీలో బంధించి మీరు మారాలి, మీరు పార్టీ మారాలి, లేకపోతే కండవ కప్పుకొని వెళ్ళిపో, ఒక 20 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, 15 లక్షలు ఇస్తాం, నానా మాటలు కూడా మాట్లాడడం జరిగింది. అంటే నేను ఇప్పుడు కాదు ఇట్లా కాదు, ఒక 100 మందితో వచ్చి జాయిన్ అవుతా, ఎట్లయినా మారడమే కదా జాయిన్ అవుతా అని చెప్పేసి మాయ మాటలు చెప్పేసి నేను ఆ కిడ్స్ కాలేజీలోకి వెళ్ళి బయటకు వచ్చేయడం జరిగింది. ఇప్పుడు తదుపరి నేను వచ్చేసిన కాబట్టి నేను ఎట్లయినా లొంగుతలేను కదా అని చెప్పేసి మా టీం మెంబర్ ఒక 2 మిగతా అంత పేడ్ బ్యాచ్ గాలని తీసుకొని పోయి తీన్మార్ మల్లన్నకు ప్యారి జలక్ అని చెప్పి ఒకటి వార్త తీయడం జరిగింది. వాళ్ళ స్టేట్మెంట్ కూడా అది వాళ్ళకే సిగ్గుచేడు. ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ అక్కడ ఉన్న నియోజకవర్గ మా ప్రజలందరూ సిగ్గు లేదని చెప్పేసి వాళ్ళను ఊంచిరు ఆ పార్టీ వాళ్ళను. అంటే అక్కడ ఆ క్రమంలో నేను బయటకు వెళ్ళిపోయినా కాబట్టి నా పైన మళ్ళా వాళ్ళ ఆర్భాటానికి కానీ వాళ్ళ ప్రచారానికి కానీ వాళ్ళ యొక్క మీటింగ్ లకు కానీ నేను అడ్డుపడుతున్నా అని చెప్పేసి వాళ్ళని ఇబ్బందికరంగా గురి చేస్తున్నా అని చెప్పేసి నన్ను ఏం చేశారు, మన జమ్మికుంట పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది నా పైన. హుజరాబాద్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. అవునవును, అంటే ఈటెల రాజేందర్ కు సపోర్ట్ గా తీన్మార్ మల్లన్న టీం సపోర్ట్ చేస్తున్నానే ఉద్దేశం కొద్దీ నిజంగా మీ మీద ఒకటి కేసు పెట్టడం కూడా జరిగిందని ఆ మధ్యలో వెల్లడించారు మీరు. ఇప్పటికి నడుస్తుందా పోలీస్ స్టేషన్ లో కేసు కూడా అయింది, ఇప్పటికీ కేసు నడుస్తుంది. అది ఇంతవరకు కూడా కేసు నడుస్తుంది. కేసుకు మేము దాని గురించి తప్పకుండా హాజరైతామని కూడా చెప్పవచ్చు అక్కడ పోలీసు వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. అంటే ఎంత ఘోరం అంటే ఎవరైతే ఆ అహంకారానికి లోబడి అహంకారానికి కారణమై వాళ్ళు ఎంత ఘోరమైన పరిపాలన అంటే అలాంటి ప్రాంతంలో తీన్మార్ మల్లన్న టీము అక్కడ పార్టీలను చూసి గాని పదవులను చూసి గాని పైసలను చూసి గాని పనిచేయలేదు. ఒక వ్యక్తిగా ఒక అహంకారాన్ని అనగదొక్కే క్రమంలో ఒక ఆత్మగౌరవాన్ని కాపాడే కారణంగా మేము ఈటెల రాజేందర్ గారికి పూర్తిగా సపోర్ట్ చేసినాం, పూర్తిగా మేము మద్దతు చేసినాం. ఈటెల రాజేందర్ గారి బ్యాలెట్ బాక్స్ గానీ, ఈటెల రాజేందర్ గారి పాంప్లెంట్ గానీ, ఈటెల రాజేందర్ గారి పాంప్లెంట్ పట్టుకొని కూడా మేము తిరిగిన సందర్భాలు మా దగ్గర ఉన్నాయి కదా. తీన్మార్ మల్లన్న నిజంగా ఈటెల రాజేందర్ ను బీజేపీ నుంచి విడగొట్టించే ప్రయత్నం చేస్తుండు, బీజేపీ నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తుండని కొందరు యూట్యూబర్లు అక్కడికి రాని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దానిపై మీ స్పందన ఏంటి? వాడేవాడో ఇట్లా మాట్లాడతాడు అంటే హౌలవాడై మాట్లాడతాడు నాకు తెలిసి. ఎందుకంటే వాడు ఒకవేళ మంచోడైతే తీన్మార్ మల్లన్న బీజేపీ పార్టీలో లేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతీయ జనతా పార్టీలో తీన్మార్ మల్లన్న లేడు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ప్రచార కమిటీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ గా కొనసాగుతా ఉన్నాడు. ఒకవేళ ఈటెల రాజేందర్ గారిని అన్న గెంటి వేసే ప్లాన్ చేస్తుండు అని అంటే అన్న మల్లన్న గారు బీజేపీ పార్టీలో ఉండి నాకంటే పై స్థాయికి ఎదుగుతాడు కావచ్చు ఈటెల రాజేందర్ అనే ఉద్దేశంతో గెంటేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఆయన ఉన్నది కాంగ్రెస్ పార్టీలోనైతే బీజేపీ పార్టీలోకి వెళ్ళి ఈటెల రాజేందర్ ఎందుకు తొలగిస్తాడు? కనీసం ఆలోచించితేనన్నా ఒక మెథడ్ ఉండాలి కదా, దానికి ఒక వర్షన్ ఉండాలి కదా. అవునవును, కొంతమంది పిచ్చోడు వానికి తెలియక ఇష్టం వచ్చిన నోటికి ఏదొస్తే గది ఎంత వస్తే గంత నరం నేరి నారక ఊరంతా తిరిగొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా కలుస్తుంది? కరెక్ట్ కాదు కదా. అవునవును, అదే ప్రజలు అంటే వాడు మాట్లాడినంత సేపటికి మనం దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన దానికి కరెక్ట్ అని కాదు, ప్రజలు నిర్ణయిస్తారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజలు ఉన్నారు. ప్రతి ఒక్క ప్రజలలో ప్రతి ఒక్కరి మనసులో తీన్మార్ మల్లన్న ఉన్నాడు. తీన్మార్ మల్లన్న ఈ రోజు ప్రభుత్వం గద్దె దిగడానికి, దురహంకారం అనేది కూలిపోవడానికి, వీళ్ళ ప్రజాస్వామ్యం అనేది ఖతం కావడానికి, వీళ్ళ అప్రజాస్వామ్యం ఖతం కావడానికి కూడా ప్రత్యేక పాత్ర తీన్మార్ మల్లన్న గానీ తీన్మార్ మల్లన్న టీం గానీ పోషించింది. కాబట్టి ప్రజల మనసులో తీన్మార్ మల్లన్న ఉన్నాడు, ప్రజలకు తెలుసు తీన్మార్ మల్లన్న ఎలాంటి అనేది. అవునవును, ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. కొంతమంది యూట్యూబర్లకు అలవాటు అయిపోయింది. అవునవును, అంటే తీన్మార్ మల్లన్న ఫోటో పెడితే నిజంగా అంటే ఎదిగితే ఓడ్చుకోలేని యూట్యూబర్లు నిన్న మొన్నటి దాకా కేసీఆర్ దొంగ లంగా లుచ్చా లఫంగా అన్న యూట్యూబర్లు కూడా ఇలా కేసీఆర్ ఉంటే బాగుండు, మళ్ళీ వస్తాడు కేసీఆర్, మళ్ళీ రావాలి, డైరెక్ట్ గా చెప్పేస్తారు మళ్ళీ కేసీఆర్ రావాలని. మరి ఎన్ని ముడుపులు చేయలేనేమో వాళ్ళకు.
కేటీఆర్ గారు ఎప్పుడైనా జరిగింది కదా, అవును యూట్యూబ్ ఛానల్ చేయబట్టికే మేము ఓడిపోయాను. కొనుక్కునే భాగంలో ఈ యూట్యూబర్లు ఉండొచ్చు చిల్లర వాళ్ళు, అందుకనే మళ్ళీ ఆ వైపు సాగడం జరుగుతుంది వాళ్ళు అట్లా. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. రైట్ రైట్. ఇది కేసులకు తెగించి నిజంగా ప్రాణాలకు తెగించి ప్రజల కోసం పనిచేసిన ఈటల రాజేందర్ను నిజంగా అప్పుడు పార్టీకి సంబంధం లేకుండా మా టీంలో వాళ్ళు చాలా నిబద్ధతతోని పనిచేసిరు అక్కడ. ఇప్పటికి కూడా స్టిల్ కేసులకు నడుస్తూ ఉన్నాడు అఖిల్ పాషా. అది తెలుసుకోకుండా నిజంగా ఏ సునికెలేవనో పుప్పాల మరి ఆ రోజు. నిజంగా తీన్మర్మల్ అనే టీం అనేది హుజరాబాద్లో పర్యటిస్తున్నప్పుడు నిజంగా తీన్మర్మల్ అనే టీం అనేది ఈటల రాజేందర్ కోసం పనిచేస్తున్నప్పుడు ఏ సునికెలేవను అప్పుడు సోయలేదా? ఇయ్యాల ఏమో మల్లన్న వీణ బట్టగలిసి మీదేసే ప్రయత్నం, నిజంగా బండి సంజయ్ వీళ్ళను నిజంగా వీళ్ళు ఇద్దరు వేరు వేరు అని విడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నట్టు. విడగొట్టే ప్రయత్నం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనే వ్యక్తికి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తికి బీజేపీ పార్టీలో విడగొట్టాల్సిన అవసరం ఏముంటుంది? ఏముండదు కదా. ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా, అర్థం పర్థం లేని మాటలు మాట్లాడకుండా మల్లన్న పేరు చెప్పుకొని బతకడానికి వచ్చినామని చెప్పండి అంతే. మీరు మల్లన్న మీద ఏదో రారా చూసుకుందాం మళ్ళీ ఆడు ఈడు ఏం అడ్డమైన మాటలు ఏం మల్లన్నకు మాట్లాడరు ఏంది? మళ్ళీ దాకా ఇక మిమ్మల్ని నిజంగా ఈయన ఏం మాట్లాడుతాడు, ఊకే ఏం మాట్లాడతాడంటే ఈయన విన్నట్టు ఛానల్ పెట్టి ఈయన మాట్లాడే కంటెంట్కు నువ్వు పద్ధతి లేకుండా మాట్లాడి నువ్వు ఎన్ని కుంభకోణాలు తీసినావు, నిజంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్ని అవినీతి కోణాలు బయటకు పెట్టినావు, ఈ మంత్రుల చిట్టా ఏం బయట పెట్టినావు, ఇంకేం జరిగింది, ఏం చూసినావు? ముంగటున్నది ఆట అంతా ముంగటున్నది. దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఏదైనా మాట్లాడితే నిజంగా ఆడు ఈడు ఇష్టం ఉన్నట్టు ఏది పడుతుంది నిన్ను అనగదొక్కడానికి మల్లన్న ఛానల్ పెట్టించి మల్లన్న నీపై కుట్ర చేపించి కేసులు ఈయన కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నట. ఏం నువ్వు చేసిన అవినీతి ఒకసారి బయట పెట్టి ఒకసారి నువ్వు చేసిన అవినీతి, కాంగ్రెస్ పార్టీ చేసిన అవినీతిని బయటపెట్టింది ఏదో ఒకటి బయటపెట్టి ఒకసారి. దయచేసి మిత్రులారా ఇలాంటి వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలి. నిజంగా బీజేపీ పార్టీని అడ్డుపెట్టుకొని నిజంగా దేశం కోసం ధర్మం కోసం అనుకుంటా పాపం వాళ్ళు కార్యకర్తలు వివిధ నియోజకవర్గ స్థాయిలో ఎంత కష్టపడతారనేది నాకు తెలుసు. కానీ నీలాంటి బ్లాక్మెయిలరు బీజేపీ పార్టీని అడ్డుపెట్టుకొని బతకడం అనేది చాలా దురదృష్టకరం. స్వామన్న నమస్తే. నమస్తే అన్న. ఈటల రాజేందర్ ఎలక్షన్స్లలో హుజరాబాద్ ఎలక్షన్లలో ఈటల రాజేందర్ను నిజంగా గెలిపించడం కోసం తీన్మార్ మల్లన్న చేసిన కృషి ఏంటిది, తీన్మార్ మల్లన్న వివిధ జిల్లా కన్వీనర్లు టీం కలిసి చేసిన కృషి ఏంటిది అనేది ఒకటి 2 minutes షార్ట్ కట్స్లో వివరించండి అన్న. అప్పుడున్న పరిస్థితులలో ఈటల రాజేందర్ గారిని నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేయడం జరిగింది కేసీఆర్ గారు. దానికి తీన్మార్ మల్లన్న గారు హుజరాబాద్ నుంచి పాదయాత్ర స్టార్ట్ చేస్తామని చెప్తే అదే రోజు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు ప్రభుత్వం. అవును, అరెస్ట్ చేసినా ఏమాత్రం వెనుక పోకుండా అన్నగారి పిలుపు మేరకు మీరు వెళ్ళి హుజరాబాద్ లో రాజేందర్ అన్న గెలుపు కోసం కృషి చేయండి అని చెప్పి మాకు పిలుపునివ్వడమే ఆలస్యం చేయకుండా వివిధ జిల్లాల నుంచి వెళ్ళి మేము అందరం వెళ్ళి హుజరాబాదు పట్టణంలో గాని వివిధ గ్రామాల్లో గాని తిరిగి దయచేసి దండం పెట్టి చెప్తున్నాను, కేసీఆర్ గారికి ఓటేయకండి, ఈటల రాజేందర్ బీజేపీను గెలిపించండి అని చెప్పి మేము ప్రాధాయపడడం జరిగింది, ప్రచారం చేయడం జరిగింది. ఊరూరికి తిరిగినప్పుడు అందులో భాగంగా వీళ్ళు ప్రచారం చేస్తారని చెప్పి మాకు రూమ్లు కూడా ఇవ్వకుండా ఆ ఉన్న రూములకి వెళ్ళి ఖాళీ చేసే ప్రయత్నం కూడా చేసిర్రు వాళ్ళు. అక్కడ ఏది హుజరాబాద్ లో వీళ్ళు ప్రచారం చేస్తే మనకేదో దెబ్బ ఖర్చు తట్టున్నాయని చెప్పి రాత్రి రూమ్లు ఖాళీ చేపిస్తే కొత్తగా కట్టే భవనాలలోకి వెళ్ళి ఆ భవనాలలో తలదాచుకొని మళ్ళీ తెల్లారు లేస్తే మేము మా ప్రచారం ఏదో మేము ప్రచారం చేసుకుంటా నేను కావచ్చు, కరీంనగర్ జిల్లా వాళ్ళు కావచ్చు, వీణవంక వాళ్ళు కావచ్చు, అందరం కలిసి కట్టుగా ఫైట్ చేసినాం. ఆ రోజు ఈటల రాజేందర్ అన్నకు 100% మద్దతు ఇచ్చినాం, గెలిపించుకున్నాం. అంటే నిజంగా ఈటల రాజేందర్ కేసీఆర్ గెంటేసిందని మీరు ఆ రోజు తీన్మార్ మల్లన్న టీం సపోర్ట్ చేసిందా, లేకపోతే బీజేపీ పార్టీని చూసి సపోర్ట్ చేసిరు? ఆ రోజు బీజేపీ పార్టీ మాకు బీజేపీతో సంబంధం లేదన్నా, కాంగ్రెస్ తో సంబంధం లేదు. అక్కడ దొర దగ్గర నాకు కూడా భాగం ఉన్నదని ఎప్పుడైతే ఒక మాట చెప్పిండో, పార్టీలో నాకు భాగం ఉన్నదన్నప్పుడు నీకెక్కడదని చెప్పి నిర్దాక్షిణ్యంగా అతని మీద అక్రమంగా ఒక అభియోగం మోపి బయటికి వెళ్ళగొట్టే క్రమంలో అతనికి మద్దతు తెలిపినాం, కానీ మేము ఏ పార్టీ చూసి మద్దతు ఇవ్వలేదు అన్నప్పుడు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అంటే ఆ రోజు జరిగిన సంఘటనలు నిజంగా కేసీఆర్కి అనుకూలంగా ఉన్నాయా, ఈటల రాజేందర్కి అనుకూలంగా ఉన్నాయా? అక్కడ కేసుల విషయంలో కానీ నిజంగా భయభ్రాంతులకు గురి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కదా.
అంటే మరి ఇంకొక వ్యక్తి ఎవరైనా బయటికి వెళ్తే ఇలాగే ఉంటుందని చెప్పి భయపెట్టించే ప్రయత్నం చేసేది కేసీఆర్ అప్పుడు. అవునవును, అప్పుడు అధికారం చేతిలో ఉన్నది కదా. సెకండ్ ముఖ్యమంత్రి పాత్రలో ఉన్న ఈటెల రాజేందర్ని ఇట్లా చేస్తేనే ఇంకొకటి మెసలద్దని చెప్పి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం కేసీఆర్ చేసిండు అప్పుడు. అవునవును, అందుకే అతనికి మద్దతు ఇవ్వడం జరిగింది ఆ రోజు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. రైట్. ఇది నిజంగా ఆ రోజు రూములలో ఉంటే కిరాయికి ఉన్నా కానీ రూములలో గెంటేసే ప్రయత్నం చేశారు, ప్రొద్దున వరకు గెంటేసే ప్రయత్నం చేశారు. అది నువ్వు తెలుసుకోవాలి. తీన్మార్ మల్లన్న టీం ఎట్లా కృషి చేసింది. నిజంగా తీన్మార్ మల్లన్న బీజేపీని చూసి అప్పుడు ఆ రోజు సపోర్ట్ చేసిండా, లేకపోతే ఈటెల రాజేందర్కి అన్యాయం జరిగిందని ఆ రోజు సపోర్ట్ చేసిండా అన్నది నిజంగా ఇంకా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఉంది. నువ్వు తెలుసుకోవాలి. నిజంగా పుప్పాల నీకు తెలియని విషయం ఏంటంటే ఈటెల రాజేందర్కు తీన్మార్ మల్లన్న ఏం చేసిండు ఇది తెలుసుకో. ఇది చూడు ఒకసారి. తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు నిజంగా టీం పనిచేస్తే టీం మీద ఎంతమందికి కేసులైనాయి, నిజంగా కరీంనగర్ జిల్లా అఖిల్ పాషా మీద ఏం కేసు పెట్టిరు, నిజంగా ఇప్పుడు కూడా కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఆ విషయం తెలుసుకో. తీన్మార్ మల్లన్న విషయానికి వస్తే నిజంగా హన్మకొండలోని నయీం నగర్లో ఉన్న ఓ పబ్లిక్ స్కూల్ దగ్గర నిజంగా అక్కడ చిన్నపిల్లల్ని దించిపోయే వాళ్ళ పేరెంట్స్కు రిజిస్టర్లోని ఆ స్కూల్లోని రిజిస్టర్లో నంబర్లు తీసుకుని ఫోన్ చేయలే, చాటింగ్ చేయలే. అక్కడ టీచర్లతోని నిజంగా ఆడ టీచర్లతోని చాటింగ్ చేసిన హిస్టరీ లేదు మల్లన్నకు. లేదా టెంట్ హౌస్ ఓనర్లను నిజంగా డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేసిన హిస్టరీ కూడా లేదు మల్లన్నకు. లేకపోతే అవినీతి నిరోధక శాఖ అధికారులమని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేసి నిజంగా లక్షలు దండుకున్న ఆ హిస్టరీ కూడా లేదు మల్లన్నకు. టెంట్ హౌస్ ఓనర్లతో నిజంగా ఎడదింపులు తెబకుండా పంచాయతీలు అట్నే పెట్టుకొని నిజంగా ఒక బ్లాక్మెయిల్ దందా చేసే హిస్టరీ అయితే మల్లన్నకు లేదు. దయచేసి అర్థం లేని వాగుడు. మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే బయట పెట్టండి. ఇక లేదు మోచేతి నీళ్ళు తాగేటోళ్ళు, మోచేతి నీళ్ళు ఎవరు తాగుతారో ఏం కథ అన్నది మాకు తెలుసు. మీ పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరెవరు పెడుతుర్రు, ఎవరెవరు మాట్లాడిస్తుర్రు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరెవరితో టచ్లో ఉండవు. ఏం చేసినా ఏం చేయలేరు. మల్లన్న ఇప్పుడు మల్లన్న ఏదైనా అవినీతి చేసి ఉంటే మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే వాగండి. లేదా ప్రజలకు నిజంగా నిజాలు చెప్పండి. ప్రజలకు ఏదైనా మల్లన్న గురించి నిజాలు చెప్పే ప్రయత్నం చేయండి. అంతేగాని మల్లన్న గురించి ఇష్టం ఉన్నట్టు వాగుడు ఇది ఒక ప్యాషన్ అయిపోయింది యూట్యూబ్లోకి వచ్చి. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా పుప్పాలకు చేరే వరకు అయితే షేర్ చేయండి.